హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. ఏబిపిఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగి 3 వారాలు గడిచిపోయింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ గత వారమే నిర్వహించారు. మనము ఈ 2 పరీక్షలను గనక గమనిస్తే చాలామంది అభ్యర్థులు మనము చదివినటువంటి పుస్తకాలలో నుంచి ప్రశ్నలు రావట్లేదు, ఎక్కడి నుంచి ప్రశ్నలు వస్తున్నాయి, ప్రిలిమినరీ పరీక్ష అంటే అర్హత సాధించవలసినటువంటి పరీక్ష ఈ విధంగా ఉంటే రేపు మెయిన్స్ పరీక్ష ఎంత కఠినంగా ఉండే అవకాశం ఉంది, దీనికి సోర్స్ ఏంటి, ఏ విధంగా మేము ప్రిపేర్ అవ్వాలి, ఎలా ముందంజ వేయాలి, ఉద్యోగాన్ని సాధించాలి, అసలు మనం చదివినటువంటి పుస్తకాల నుంచి ప్రశ్నలు వస్తాయా అని చెప్పేసి చాలామంది నిరుత్సాహపడుతున్నారు. ఇప్పటికీ ఎంతోమంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. కట్ ఆఫ్ 1:100 రేషియోలో వాళ్ళు ఏపీఎస్సి వాళ్ళు సెలెక్ట్ చేస్తామని చెప్పినప్పటికీ ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, మేము ఇప్పుడు ప్రిలిమ్స్ నెగ్గినా రేపు మెయిన్స్లో నెగ్గుకు రాగలమా, విజయం సాధించగలమా, మనం చదివినటువంటి పుస్తకాలలో నుంచి ప్రశ్నలు రావట్లేదు, చదివిన వాళ్ళకి చదవని వాళ్ళకి డిఫరెన్స్ ఇంకేముంది, వచ్చిన మార్క్స్ కూడా నెగిటివ్ మార్క్స్లో పోతున్నాయి. ఇలా రకరకాలుగా అభ్యర్థులు ఎంతో ఆందోళనగా ఉన్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనము పోటీ పడేది ప్రశ్న పత్రాలతో కాదు, మన తోటి అభ్యర్థులతోటి. అంటే మనకు ప్రశ్నాపత్రం కఠినంగా వచ్చింది అంటే మన తోటి ఎవరైతే మిగిలిన అభ్యర్థులు రాశారో వారికి కూడా ప్రశ్నపత్రం కఠినంగానే ఉంటుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. మనము చదివినటువంటి పుస్తకాల్లో నుంచి ప్రశ్నలు రావట్లేదు, సరే అలా అని మనము బుక్స్ చదవకుండా ఉండగలమా? అర్హత పరీక్షే ఆ విధంగా ఉంది. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ ప్రతి మార్కు మనకు కీలకము. ప్రతి మార్కు అనేది మన జీవితంలో గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్ పొజిషన్ డిసైడ్ చేసేటువంటి అంశము. కాబట్టి ఆల్రెడీ తెలుగు అకాడమీ మరియు స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి చదవాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి, టెస్ట్ సిరీస్లు రాయాలి. అలా చేసినప్పుడు మాత్రమే నిరంతరంగా ఎప్పుడూ కూడా నిరుత్సాహానికి చోటు ఇవ్వకుండా, నిర్లక్ష్యానికి మనము మన జీవితంలో చోటు ఇవ్వకుండా ముందడుగు వేసినప్పుడు మాత్రమే మన ప్రిపరేషన్ని కంటిన్యూస్గా తీసుకెళ్ళినప్పుడు మాత్రమే మనం విజయం సాధించగలము. కాబట్టి మనము ఈ వీడియోలో గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఏ పుస్తకాలు చదివితే బాగుంటుంది, ఏ పుస్తకాలను మనము రిఫర్ చేయాలి అన్న ఆలోచనతోటి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ చూపించే పుస్తకాలన్నీ కూడా కేవలము ఒక రిఫరెన్స్ మాత్రమే. ఆల్రెడీ మీరు ఏ పుస్తకాన్ని అయితే చదివి ఉన్నారో, ఎవరి క్లాసులు అయితే విని ఉన్నారో, ఎక్కడైతే కోచింగ్కి వెళ్ళి ఉన్నారో అవి బాగా చదవండి. వాటితో పాటు అదనంగా మీకు సమయం కనుక ఉంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పుస్తకాలు చూడండి, ఓకేనా? మనకు పేపర్ 1లో ఏపీ హిస్టరీ మరియు పాలిటీ 150 మార్క్స్కి ఉంది. ఏపీ హిస్టరీ వచ్చేసి 75 మార్కులకి, పాలిటీ వచ్చేసి 75 మార్కుల వెయిటేజ్ ఉంది. ఏపీ హిస్టరీ విషయానికి వస్తే మనము ఖచ్చితంగా మనకు ఆంధ్రుల చరిత్ర బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్ ఖచ్చితంగా చదవాలి. దాంతోపాటు పి రఘునాథరావు గారి పుస్తకం ఆంధ్రుల చరిత్ర బిఎస్ఎల్ హనుమంతరావు గారి పుస్తకం మరియు రఘునాథరావు గారి పుస్తకం ఆంధ్రుల ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర. ఈ 2 పుస్తకాలు స్టాండర్డ్ బుక్స్. ఎంతోమంది విజేతలు కూడా ఈ పుస్తకాన్ని చెప్పారు. మరియు ఇక్కడ మనం చూసుకుంటే వీటితో పాటు మనకి జోగినాయుడు సారి బుక్ ఉంది. ఎక్కువ మంది తెలుగు మీడియం అభ్యర్థులు చదివేటువంటి పుస్తకం ఇది. మనకి జోగినాయుడు గారి పుస్తకం. వీటిని బేస్ చేసుకునే సార్ డీటెయిల్గా కలర్ ప్రింట్తో వచ్చింది. ఇది మనకు కలర్ ప్రింట్ తోటి డీటెయిల్గా ఈ పుస్తకాన్ని పొందుపరచడం జరిగింది. ఇప్పుడు మీరు ఆల్రెడీ కనుక జోగినాయుడు సార్ పుస్తకం చదివి ఉంటే దీన్ని బాగా చదవండి. ఇప్పుడు ఇంకా మనకి రిజల్ట్ ఇవ్వలేదు, ఏప్రిల్లో రిజల్ట్ అంటున్నారు. సమయం ఉంది కాబట్టి కనీసం ఇంకొక 3 నుంచి 4 నెలల సమయం ఉంటుంది కాబట్టి ఈ 2 పుస్తకాలు కూడా కంపల్సరీ మీరు ఈ 2 పుస్తకాలు కూడా కంపల్సరీ చదవండి. వాటితో పాటు మీరు ప్రాక్టీస్ చేయడం కోసము ప్రాక్టీస్ బిట్ బ్యాంక్ కూడా ఉంది.
ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, బిడ్ బ్యాంక్ మరియు మోడల్ పేపర్స్, ఇది కూడా జోగి నాయుడు సారి పుస్తకం ఇది. ఈ బిడ్ బ్యాంక్ కూడా చూడండి. మనము ఒక టాపిక్ని డీటెయిల్గా చదవడం, ఆ టాపిక్కు సంబంధించిన ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేసినప్పుడు, నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రివిజన్ చేసినప్పుడు, ఆ ఏరియా నుంచి ప్రశ్న ఏ విధంగా అడిగినా, వారు డైరెక్ట్ ప్రశ్నలు అడిగినా, కాన్సెప్ట్ బేస్ని బేస్ చేసుకునే ప్రశ్నలు అడిగినా కానీ సమాధానం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు పాలిటీకి సంబంధించి మనకి నిన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎవరైతే రాశారో వారికి తెలిసి ఉంటుంది. మామూలుగా మనం పాలిటీ 75 మార్కులు, నాకు గతంలో 62 మార్కులు వచ్చినాయి, 65 మార్కులు వచ్చినాయి, ఈజీగా ఫస్ట్ పేపర్ 130, 140 తెచ్చుకోవచ్చు అని ఉంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ ఆ విధంగానే ఉంచుకోండి. ఎట్ ది సేమ్ టైం మీ స్టాండర్డ్స్, మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఎందుకంటే ప్రశ్నాపత్రాలు అనుకున్నంత సులభంగా రావట్లేదు. ఆ విషయం మిత్రులందరికీ తెలుసు. మనకి ఇక్కడ లక్ష్మీకాంత్ సార్ బుక్, ఏదైతే కాన్సెప్ట్ బేస్గా ఉన్నటువంటి లక్ష్మీకాంత్ సార్ బుక్ 7th ఎడిషన్ ఉంది అందుబాటులో. 7th ఎడిషన్ బుక్, ఈ బుక్ కూడా చూడండి. ఆల్రెడీ మీరు మిగిలిన పబ్లికేషన్స్ అంటే మీరు ప్రభాకర్ రెడ్డి సార్ కానివ్వండి, లేదా జీబీకే పబ్లికేషన్ కృష్ణారెడ్డి సార్ బుక్, అది కూడా 25th వస్తుంది, రేపు కాకుండా ఎల్లుండి వస్తుంది అంటున్నారు, అది కానివ్వండి. విన్నర్స్ పబ్లికేషన్ బుక్ కానివ్వండి, ఏదైనా ఆల్రెడీ మీరు చదివి ఉంటే ఓకే, అదే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. దాంతో పాటు కొన్ని టాపిక్స్ అయినా కానీ, అంటే మనకి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఇలాంటి టాపిక్స్ అనేవి లక్ష్మీకాంత్ సార్ బుక్లో నుంచి చదవడము ఎంతైనా కానీ మీకు మిగిలిన అభ్యర్థులతో పోల్చుకుంటే ఒక 5 నుంచి 10 మార్కులు ముందంజలో ఉండడానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి పుస్తకం ఇది. ఇది 7th ఎడిషన్. ఆల్రెడీ మీరు చదివి ఉన్నారు, ఈ టైంలో కొత్త పుస్తకాలు అవసరం లేదు అనుకుంటే ఆ విధంగానే ముందుకెళ్ళండి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఒక కాన్సెప్ట్ మీరు చదివి ఉన్నటువంటి అంశాన్ని, ఆ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ లేదా మోడల్ పేపర్స్ లేదా టెస్ట్ సిరీస్ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఎక్కడ మీరు మిస్టేక్ చేస్తున్నారు, మనం ముందంజ వేయాలి అంటే మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ని తెలుసుకోవడం మాత్రమే కాకుండా అది రెక్టిఫై చేసే విధంగా మన యొక్క ప్రిపరేషన్ని ఎప్పటికప్పుడు మన వ్యూహాలను మార్చుకుంటూ ముందంజ వేయాలి. అలా వేసినప్పుడు మాత్రమే తోటి అభ్యర్థులతో పోల్చుకుంటే ముందంజలో ఉండడము మరియు ఉన్నత ఉద్యోగం పొందడానికి వీలవుతుంది. ఇది మనకు పేపర్ 1కు సంబంధించినది. నెక్స్ట్ పేపర్ 2 ఎస్ఎన్టీ మరియు ఎకానమీ, మనకి ముఖ్యమైన పేపర్, 150 మార్క్స్ ఇది. మనకి ఎకానమీ మనకు నిన్న జరిగినటువంటి లాస్ట్ వీక్ మొన్న సండే జరిగినటువంటి ఎగ్జామ్ గమనిస్తే 30 ప్రశ్నల్లో ఒక 10 నుంచి 12 ప్రశ్నలు పెడితేనే మంచి స్కోర్ వచ్చినట్టు. అంటే పేపర్ అనేది ఆ విధంగా ఉంది. స్టేట్మెంట్ బేస్ చేసుకుని లెంగ్తీ క్వశ్చన్స్ 150-120 ప్రశ్నలు మనకి సహజంగా ఎవరు తయారు చేసినా ఒక 5 పేపర్ల నుంచి 6 పేపర్లు, అంతకుమించి ఎక్కువ ఉండదు క్వశ్చన్ పేపర్. అలాంటిది నిన్న 63 పేజీలు, దాదాపు పాలిటీలోనే 19 ఫుల్ లెంత్ క్వశ్చన్స్ ఉన్నాయి ఒక పేజీ మొత్తం. కాబట్టి ఆ ప్రశ్నను ఆ సమయంలో మనము పూర్తిగా చదవడము, దాన్ని గుర్తు చేసుకోవడము మరియు సరైన సమాధానం గుర్తించడం, బబ్లింగ్ చేయడం, ఇవన్నీ కూడా టైం మేనేజ్మెంట్ బేస్ చేసుకున్నటువంటి ఉన్నటువంటి అంశాలు. కాబట్టి ఇక్కడ మెయిన్ మనకి ఎకానమీ విషయానికి వస్తే చూడండి, ఎకానమీ విషయానికి వస్తే భారత ఆర్థిక వ్యవస్థ పోటీ పరీక్షల ప్రత్యేకం తెలుగు మరియు సంస్కృత అకాడమీ. గుర్తుపెట్టుకోండి, మనకు తెలుగు అకాడమీ ఇంతకుముందు మనము ఏదైతే ఉందో దానికి ఇది అప్డేట్ మెటీరియల్. ఇది కూడా మనకి కలర్ ప్రింట్తో వచ్చింది. ఈ బుక్ ఒకసారి చూడండి. ఈ బుక్లో మనకు టెర్మినాలజీ మరియు సిలబస్ సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ తెలుగు మరియు సంస్కృత అకాడమీ, ఈ 2 పుస్తకాలు కూడా మీరు చదవండి. ఈ పుస్తకాలు తీసుకోండి. ఇప్పుడు మనము చదివినటువంటి పుస్తకాల నుంచి బిట్స్ రావట్లేదు, అంత మాత్రాన బుక్స్ చదవకుండా మనము ఎగ్జామ్కి వెళ్ళలేము మరియు కాన్సెప్ట్ మీద పట్టు సాధించలేము. కాబట్టి ఈ రిఫరెన్స్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వీటితో పాటు ఆల్రెడీ మీరు ఇండియన్ ఎకానమీకి చాలామంది మిత్రులు మన చిరంజీవి సార్ పుస్తకం చదువుతారు. చిరంజీవి సార్ పుస్తకం మనకి
6th ఎడిషన్ అందుబాటులో ఉంది. ప్రజెంట్ అయితే మనకు అందుబాటులో ఉన్నటువంటి ఎడిషన్ 6th ఎడిషన్. లేటెస్ట్ బడ్జెట్, లేటెస్ట్ సర్వేతో కలిపి 7th ఎడిషన్ మేబీ రావచ్చు. అది మనకి ఆఫ్టర్ ఎలక్షన్స్ రావచ్చు అంటున్నారు. మనకు క్లారిటీ లేదు. ఈలోగా మీరు ఈ భారత ఆర్థిక వ్యవస్థ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, దాంతోపాటు మన రాజు సార్ బుక్ ఏపీ ఎకానమీ ఖచ్చితంగా చదవాల్సినటువంటి పుస్తకం ఇది కూడా. ISN రాజు సార్ బుక్ ఇది, తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం. ఈ పుస్తకం కూడా మనకి సిలబస్ ప్రకారము లేటెస్ట్గా, ఇది ఈ మధ్య వచ్చింది మనకు పుస్తకం రీసెంట్గా కలర్ ప్రింట్ తోటి. కాబట్టి ఎవరైనా కానీ ఇంకా ఈ బుక్ తీసుకోకపోతే ఈ బుక్ తీసుకోండి. దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ మనకు 30 మార్కులు చూస్తే అది కూడా ఒక 15 ప్రశ్న పడడానికి ఆస్కారం ఉంది. మిగిలిన క్వశ్చన్లు అన్నీ కూడా PIB నుంచి లేటెస్ట్గా కరెంట్ అఫైర్స్ని అనుసంధానం చేసుకుని ప్రశ్న అడిగారు. కాబట్టి మీరు తెలుగు అకాడమీ నుంచి, తెలుగు మరియు సంస్కృత అకాడమీ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు పర్యావరణ అధ్యయనం BA BCom BSc సెకండ్ ఇయర్ పర్యావరణ అధ్యయనం 75 మార్కులు మనకి. ఈ 2 పుస్తకాలు కూడా మీరు చదవండి. మరియు మార్కెట్లో ఏవైతే ప్రైవేట్ అదర్స్ పుస్తకాలు ఉన్నాయో ఆల్రెడీ మీరు అవి తీసుకుని ఉంటే అవి కూడా చదవండి. 25న అంటే రేపు కాకుండా ఎల్లుండి GBK పబ్లికేషన్స్ నుంచి అనిల్ సార్ పుస్తకం కూడా వస్తుంది. ఒకసారి అది కూడా చూడండి, కలర్ ప్రింట్ తోటి వస్తుంది మనకి. ఏది ఏమైనా కానీ మనం చెప్పేది ఒకటే, మీరు ఆల్రెడీ చదివినటువంటి పుస్తకాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి మరియు ప్రాక్టీస్ చేయండి MCQs. అలా ప్రాక్టీస్ చేసి ముందంజ వేసినప్పుడు మాత్రం మనం సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పుస్తకాలు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు బుక్స్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.